హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డిఎస్పి సోలో ఫిక్స్. ఇక్కడ కనిపిస్తున్నా ఉందా మొబైల్ రిపేర్ చేసే ఎక్విప్మెంట్. ఇక్కడ ఉన్నది హాట్ ఎయిర్ బ్లోవర్. ఇది ఎంఎంసి అండ్ ఐసీ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలానే ఇక్కడ పక్కన ఉన్నది ఇది 6-in-1 ఛార్జర్, మదర్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేయడానికి. అలానే ఇది డీసీ పవర్ సప్లై కూడా. ఇటు మనం పీసీబీ అదే మదర్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. అనేది మల్టీమీటర్. ఈ డిఫరెంట్ రీడింగ్స్, కెపాసిటర్స్, డయోడ్స్ రీడింగ్స్ చెక్ చేయడానికి, ఐసీ షార్ట్ సర్క్యూట్, ఈ మదర్ బోర్డ్ అన్నీ చూడడానికి యూజ్ చేస్తామన్నమాట. అలాగే ఇది అక్కడ పైన ఉంది 200 అని, అది అటాచ్డ్ అనమాట. ఈ సాల్వింగ్ ఐరన్కి మనం టెంపరేచర్ అక్కడ సెట్ చేయగానే ఈ సాల్వింగ్ ఐరన్ అంత హీట్ అవుతుంది. ఈ చిన్న చిన్న కాంపోనెంట్స్ కాడ నుంచి ఏదైనా ఈ కెపాసిటర్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇంక దాంతో చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఉన్నది ఇంక సాల్వింగ్ వే. ఇది మనం తెలిసిందే అందరికీ. ఏదైనా కాంపోనెంట్ మనం రిమూవ్ చేసి సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేసేది. ఇంకేది వచ్చేసి సాల్వింగ్ బిక్ అంటారనమాట. ఇది డీసాల్వింగ్ చేసేటప్పుడు ఏదైతే ఆల్రెడీ ఉన్న సాల్డర్ ఉంటుందో కాంపోనెంట్స్కి అది రిమూవ్ చేసుకోవడానికి. అలానే ఐసీస్ కింద ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి కూడా వాడతామన్నమాట. ఇంకేది వచ్చేసి సాల్వింగ్ ఫ్లక్స్ అంటారు. ఏదైనా కాంపోనెంట్ మనం రిమూవ్ చేయాలన్నా అటాచ్ చేయాలన్నా ఇది యూజ్ చేస్తారనమాట. అలాగే పక్కన ఉంది ఇది రోజిన్ పేస్ట్. ఇది షార్ట్ సర్క్యూట్ కోసం స్మోక్ లాగా వేసి యూజ్ చేస్తారు. అలానే ఫ్లక్స్ పేస్ట్ లాగా కూడా యూజ్ చేస్తారు. ఇంకొచ్చేసి ఇంకా చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి, థర్మల్ టేప్స్ అంతా అన్నీ ఇంకా అందులో లోపల ఉన్నాయి. ఇంకా నేను ఏది తీయలేదు బయట, అంటే ఈ మధ్యలో అది యూజ్ చేయలేదు కాబట్టి థర్మల్ టేప్ ఒకటి యూజ్ చేస్తాను, అది ఒకటి ఉంది. ఇంక ఈ ట్వీజర్స్, ఇంకా ఈ చిన్న చిన్న టూల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సాల్వెంట్ పీపీడి. మనం ఐసీస్ అన్నీ రీవెల్ చేయడానికి, అంటే ఇప్పుడు ఐసీస్ రిమూవ్ చేసి అటాచ్ చేయడానికి ఈ సాల్వింగ్ వైర్ యూజ్ చేయడానికి ఉండదు. ఈ సాల్వింగ్ పీపీడీ అంటారనమాట. అది ఎలా ఉంటుందంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది అక్కడ సిమెంట్ లాగా, అదేసి రీఅటాచ్ చేస్తాం అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు ఎక్కడున్నా మీరు కొరియర్లో సెండ్ చేస్తే ఏదైతే వాటర్ డ్యామేజ్ ఫోన్స్ అవి ఇవి ఈ చిన్న చిన్న మీ లోకల్ టెక్నీషియన్స్ ప్రిపేర్ చేయలేక మీరు పక్కన పెట్టేసి ఉంటారు. అలాంటి ఈ మొబైల్ హ్యాండ్సెట్స్ మీ దగ్గర ఉంటే అవి మనకు సెండ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కామెంట్ చేయండి, నేను అడ్రస్ సెండ్ చేస్తాను. మీరు కొరియర్ చేస్తే మనం దాన్ని ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే ఐసీ లెవెల్ వర్క్ చేయకపోవడం వల్ల, లేదు వాళ్ళకి అంత హ్యాండ్ స్కిల్ లేకపోవడం వల్ల మీకు బేసిక్ టెస్టింగ్ చేసి అది మదర్ బోర్డ్ కంప్లైంట్ ఉంది మీకు వెనక్కి ఇచ్చేసి ఉండొచ్చు. అలాంటి మొబైల్స్ కూడా మనం రిపేర్ చేయడానికి ట్రై చేద్దాం. ఏది 100% అని చెప్పలేం, కాకపోతే ట్రై చేద్దాం. మీ దగ్గర అలాంటి హ్యాండ్సెట్స్ ఏమైనా, అదే మొబైల్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను అడ్రస్ సెండ్ చేస్తాను, మీరు కొరియర్ చేయండి, మనం కలిసి ఫిక్స్ చేద్దాం. ఒక ఎంఎంసీ కంప్లైంట్ ఒకటి మనం ఇప్పుడు చేయట్లేదు, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ కాస్ట్లీ కొంచెం. అదొకటి మన దగ్గర లేదు, అది వస్తుంది, ఇంకా టైం పడుతుంది దానికి. మిగతా మదర్ బోర్డ్లో వేరే సిపియు, ఇంకా ఏదైనా షార్ట్ సర్క్యూట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నా మనం వాటర్ డ్యామేజ్ ఇష్యూస్ షార్ట్ చేద్దాం, రెక్టిఫై చేద్దాం. అండ్ ఇప్పటికైతే అందే, అమ్మాయిల జోలికి పోకండి, అమ్మాయిలతో మాట్లాడకండి, అమ్మాయిలను పట్టించుకోకండి, బాగుపడండి. బాగుపడాలంటే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్లు కూడా డిలీట్ చేసేయండి.